మహబూబాబాద్ జిల్లా కొరివిగేటు సమీపంలోని 3వ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు నిరసన చేపట్టారు. నష్టపరిహారం చెల్లింపులో 2 ఏళ్ల నుంచి అధికారులు కాలయాపన చేస్తున్నారని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు బాధితులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కొరివిగేట్ సమీపంలో 3వ రైల్వే లైన్ నిర్మాణ సందర్భంగా 2023 ఫిబ్రవరి 1వ తారీఖు రోజున ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క కుటుంబాలందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీని యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ యొక్క భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అందరికీ సంబంధించిన స్థలాలు అదేవిధంగా ఇండ్లు కూడా కూల్చేసింది. ఏకపక్షంగా రైల్వే అధికారులు నష్టపరిహారం ఇవ్వకముందుకే ఈ అన్ని ఇండ్లను కూల్చేసి వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేయటం జరిగింది. 10,000 మాత్రమే రికార్డ్ చేస్తూ దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ వచ్చినటువంటి డబ్బులు కూడా కలెక్టరేట్కి సంబంధించిన కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు ఇవాళ దాదాపు 8 నెలలు అవుతున్నా కూడా వచ్చిన డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. 2 సంవత్సరాలైంది, 2 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటికే మా పైసలు వచ్చి రైల్వేలో అక్కడ పోయినాం. మేము పోయి సార్ మా పైసలు, మీ పైసలు ఎప్పుడు పంపినాం? 8 నెలలు అవుతుంది, మీకు ఎందుకు ఇవ్వరు పైసలు? రైల్వేలో అంటారు. ఇక్కడ పోతే ఎప్పుడు పోయినా 10 మంది పోతున్నాం సార్, కాడ దండం పెడతాం. ఎవరికాడ? కలెక్టర్ గారి దగ్గర 3 రోజుల్లో చేసినలే మరి మళ్ళీ వారానికి పోయినాక మళ్ళీ 3 రోజులు, మళ్ళీ వారానికి పోయినా మళ్ళీ 3 రోజులు, ఇట్లా 6 నెలలు తిరుగుతున్నాం కలెక్టర్ గారి దగ్గర. ఏ మాత్రం స్పందన లేదు. జాయింట్ కలెక్టర్ గారికి అక్కడే ఫైల్ ఉంది, మేమేం చేయాలంటారు. ఆర్డీ ఆఫీస్కి పోతే అక్కడే ఫైల్ ఉంది, ఆ ఫైల్ వచ్చినాక ఇస్తామంటారు. ఇదే రోజు ఇదే జాప్యం.